ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి నాయన. తండ్రి ఇదిగో నా ప్రభా నాయన, అయ్యా ఈ యొక్క నాయన పునరుద్ధాన దినములో నా తండ్రి నీ పునరుద్ధాన శక్తినిచ్చిన ఆయన, బలమనిచ్చిన ప్రభా అయ్యా, మీరెంతగానో నా తండ్రి నాయన ఆదరించినారు స్వామి. స్తుతుల ద్వారా మహింపడ్డారయ్యా, స్తోత్రాల ద్వారా మహింపడ్డారు నాయన, పాటల ద్వారా మహింపడ్డారయ్యా తండ్రి, సాక్ష్యముల ద్వారా మహింపడ్డారు నాయన. మా ప్రార్థనలన్నింటినీ కూడా మీరు ఆలకించి ఉన్నారని నమ్ముతున్నాం దేవా, నీకు స్తోత్రం. మాకిచ్చినటువంటి నాయన ఆయుష్ కాలమును, ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను బట్టి నాయన కృతజ్ఞత ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, వాక్యమయ్యున్న దేవుడు నా తండ్రి నాయన, నీ వాక్యపు వెలుగులోనికి నాయన మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యం నాయన మా జీవితాలను వెలిగిస్తుంది నాయన, మా చీకటి బ్రతుకులకు నా తండ్రి నాయన గొప్ప వెలుగు నా తండ్రి ఉదయింపజేసినటువంటి దేవుడు నా ప్రభా, నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికిస్తావయ్యా. నీ మాట ద్వారా మాకు నెమ్మది కలుగుతుంది నా ప్రభా. అట్టి నీ మాటలు నాయన, నీ వాక్యములు నాయన మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని ధైర్యపరచు నాయన, మమ్మల్ని స్థిరపరచు నాయన, బలపరచు నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి దేవా. అయ్యా, మాలో ఉన్నటువంటి నాయన అయ్యా నీ యొక్క నా తండ్రి వాక్యము ద్వారా నాయన మాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నాయన తొలగించి కడిగి నా ప్రభా మమ్మల్ని శుద్ధి చేస్తావని నా ప్రభా, నీ వాక్యపు వెలుగులో నాయన మేమందరము కూడా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి మా యొక్క రహస్య పాపాలను నా తండ్రి నాయన అయ్యా చూసుకునే అయ్యా వాటిని నాయన తీసివేసుకునే వారముగా ఉండటానికి సహాయమును దయచేయమని తండ్రి ఆత్మ సంగములతో చెప్తున్నమాట. చెవి గలవాడు వినునుగా కని నాయన మీ వాక్యం చెప్పినట్టుగా వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మాకందరికీ దయచేస్తావని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు ఈ యొక్క మాసమంతా కూడా కాపాడి చివరి పునరుద్ధాన దినములోనికి మనమల్ని చేర్చి దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, మహింపరిచి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మనం చేసినటువంటి ఆరాధన, మనం పాడినటువంటి పాటలన్నింటినీ కూడా ఆయన ఆలకించి ఉన్నాడని మరి మనమందరం కూడా నమ్మాలా. ఆయన వాక్యానికి మనము అందరము కూడా సిద్ధపడాలా. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను అనే యొక్క వాక్యాన్ని బట్టి మనమందరం కూడా దేవుని యొక్క మాటలను వినటానికి వేగిరపడేవారముగా, మాటలాడుటకు నిదానించేవారముగా, కోపించుటకు నిదానించేవారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అదేవిధంగా గడిచినటువంటి దినములో అంటే గడిచినటువంటి పునరుద్ధాన దినములో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఎవరికైనా గుర్తుంటే దేవుడు మనతో గత ఆదివారములో ఏం చెప్పాడు? ఎవరికైనా కూడా గుర్తుంటే ఒక వచ్చినాన్ని నాకు గుర్తు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏ విషయాన్ని బట్టి మాట్లాడినాడు దేవుడు మనతో? ఏ విషయాన్ని బట్టి మాట్లాడినాడు? అందరూ తలల పైకెత్తి నా వైపు చూడాలి. ఏ విషయాన్ని బట్టి మాట్లాడినాడు? గత ఆదివారం. గట్టిగా చెప్పాలి. సిద్ధపాటు. ఎలా సిద్ధపడాలి? సిద్ధపాటుకి ఏం కావాలి? ఎలా సిద్ధపడాలి? సిద్ధపాటుకు ఏం కావాలి అన్నది మనము ఏం చెప్పింది బైబిల్ మనకు? ఆయన రాకడ కొరకు మనము ఎలా సిద్ధపడాలా, ఎలా ఆయన రాకడకు మనము సిద్ధపాటు కలిగి ఉండటానికి ఏ విషయాలను మనము కలిగి ఉండాలా అన్న విషయాన్ని బట్టి ఒక విషయాన్ని మనకు దేవుడు తెలియజేసినాడు. అది ఏది అని అంటే తీతు 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్నాము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో
స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. బైబిల్ మనకేం చెప్తున్నదంట? ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాల. ఏ టైంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఆయన ఏ టైంలో వచ్చినా కూడా మనము ఎత్తబడే స్థితిలో మనం ఉండాల. ఎత్తబడే స్థితిలో మనం ఉండాలంటే మనము ఏవి కలిగి మనము జీవించాలా అన్నది మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ యథార్థతతోనూ, ఇక్కడ ఉండే మాట చెప్పు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు వాక్యము మనకు బోధపరుస్తున్నదన్నమాట. స్వస్థ బుద్ధి అంటే మంచి మనసుతో మంచి బుద్ధితో మరి మెలకువ కలిగి దేవుని కొరకు మనము స్వస్థ బుద్ధి కలిగి నీతి కలిగి భక్తి కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలి. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నది కింద ఏం చెప్తుంది చూడమ్మా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎలా మనల్ని చేయాలని? పవిత్రతతో. ఎలా ఉండాలనుకున్నాడు? మనల్ని పవిత్రపరచుకొని తన ప్రజలుగా మనల్ని ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరచుకొని తన ప్రజలుగా తన బిడ్డలుగా చేసుకోవాలని మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. ఆ సిలువలో మన కొరకు ఆయన సమర్పించుకున్నాడు. మన కొరకు ఆయన బలిదానమైనాడు, బలియాగమైనాడు. బలి పశువుగా ఆ కలువరిలో మన కొరకు రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం. మనము పరిశుద్ధులుగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. మనం పవిత్రులుగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. మన తలంపుల్లోనూ మన మాటల్లోనూ మన చూపుల్లోనూ మన క్రియల్లోనూ మనము పరిశుద్ధతను కాపాడుకోవాలా, పవిత్రతను కాపాడుకోవాలా. ఆయన దృష్టిలో మనము యథార్థంగా కనబడాలా. యథార్థమైన భక్తి, నేరము లేని భక్తి మనము కలిగి జీవించాలా. ఈ లోక మాలిన్యం అనేది మనకు అంటుకోకుండా మనము కాపాడుకోవాలా. మనం కాపాడుకోవాలంటే మనకు ఆశ్రయం ఏది? దేవుని యొక్క పాదాల దగ్గరే. దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారము. దేవుని యొక్క వాక్యములో మనము ఎప్పుడూ కూడా ఆ వాక్యము మన యొక్క హృదయములో నింపబడాల. ఆ వాక్యము చేత మన హృదయము నింపబడాల. ఆ వాక్యము చేత మన హృదయం నింపబడ్డప్పుడు మన హృదయంలో నుండి స్తుతులు ఏమొస్తాయంట? స్తుతులు. దేవుణ్ణి మనము స్తుతిస్తూ, దేవుణ్ణి స్తోత్రిస్తూ, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని కడుక్కొని మనము ఆయన కొరకు పవిత్రపరచబడాల. దినదినము మనము ఆయన కొరకు పవిత్రపరచబడుతూ ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడాల. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఈ వాక్యం మనకు బోధపరుస్తున్నది. ఈ లోక మాలిన్యం అనేది మనము మన జీవితంలోనికి మనం తెచ్చుకోకూడదు. ఈ లోక మాలిన్యం అనేది మనకు అంటకూడదు. ఈ లోక మాలిన్యం అనేది మనము కలిగి ఉండకూడదు. మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాల. మరి మన సహోదరి ఒక చిన్న లైను ఆ పాట పాడుతుంది. పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్య జీవానికి దారి చూపినావు.
పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్యరాజ్యానికి దారి చూపినావు. యేసయ్యా నీ ప్రేమ ఎంత మాధుర్యము, యేసయ్యా నీ ప్రేమ ఎంత మాధుర్యము. యేసయ్యా పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్యరాజ్యానికి దారి చూపినావు. పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్యరాజ్యానికి దారి చూపినావు. నీ ప్రేమ సియోను శిఖరాగ్రమయ్యా, నీ త్యాగం కల్వరి గిరియేనయ్యా. నీ ప్రేమ సియోను శిఖరాగ్రమయ్యా, నీ త్యాగం కల్వరి గిరియేనయ్యా. యేసయ్యా నీ ప్రేమ ఎంత మాధుర్యము, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంత మాధుర్యము. యేసయ్యా పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్య జీర్ణానికి దారి చూపినావు. పవిత్రమైన జీవితం నాకిచ్చినావు, నిత్య రాజ్యానికి దారి చూపినావు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ లోక మాలిన్యం అనేది మనము మన జీవితానికి అంటించుకోకుండా, ఈ లోకములో ఉన్నది మనము చేయకుండా, మనము ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యముతో శుద్ధి చేయబడుతూ దేవుని యొక్క రాజ్యము కొరకు మనం ఎదురు చూసేవారముగా ఉండాలా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మొట్టమొదటగా నా నీతిని వెదకండి, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. మొట్టమొదటగా మనం ఏం చేయాలంట? దేవుని యొక్క నీతిని వెదకాలా, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలా. అప్పుడు దేవుడు మనకు వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. అదేవిధంగా యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయు మనము కాపాడుకోవాలా. మన మాటలోను, మన చూపులోను, మన ప్రవర్తనలోను, మన యొక్క క్రియలోను మనము పరిశుద్ధంగా ఉండాలా. మన మాట వల్ల మనము మన శరీరానికి మాలిన్యాన్ని కలగజేసుకోకూడదు. మన చూపు వల్ల మన శరీరానికి మాలిన్యము కలగజేసుకోకూడదు. దేవుని ఎదుట మనము పవిత్రమైన భక్తి కలిగి ఆయన రాజ్యము కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలా. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను జాగ్రత్తగా కాపాడుకోవాలా. కాపాడుకున్నప్పుడే దేవుని యొక్క రాజ్యములోనికి మనము చేరతాము. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాడు, ఓపిక. ఏది కలిగి ఉండాలా? ఇప్పుడు మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను అన్నది ఒక విషయం. రెండో విషయము ఓపిక. ఏముండాలంట మనకు? ఓపిక. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దామమ్మా. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అంటే మనము కనిపెట్టినప్పుడు ఈ భూమి నాకు పంటను ఇస్తుంది అనే ఒక ఓపిక,
అనే ఒక ఓపిక కలిగి వ్యవసాయకుడు దేని కొరకు ఎదురు చూస్తాడంట? విత్తనం వేసి తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తమును ఓపికతో కాచుకొని ఉండవలేను. ఓపిక, ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి పరిస్థితులు అనేటివి ఎదురవుతుంది. వర్షం పడతాది, తొలకరి వర్షమును కడవరి వర్షమును పడతాది, ఈ యొక్క భూమి ఫలిస్తుంది, నేను నాటినటువంటి పైరు పెరుగుతుంది, దాని ద్వారా నాకు పంట వస్తుంది. ఒక చెట్టు నాటినప్పుడు దాని ద్వారా మనము దాన్ని కాపు కాసినప్పుడు, దానికి నీరు కట్టినప్పుడు, దాన్ని పెంపొందించినప్పుడు దాని ద్వారా ఏమొస్తుందని మనం ఎదురు చూడాలా? ఫలము వస్తుందని మనం ఎదురు చూడాలా. అదేవిధంగా వ్యవసాయుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆ పంట వస్తుందని ఓపికతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ ఓపిక ఆ పంటను ఆ యొక్క వ్యవసాయకుడికి ఇస్తూ ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా ఉండాలంట? ఓపిక కలిగి. కొందరు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కాదులే, చెప్తూనే ఉండారు, 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉండారు, వస్తాడు 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 అంటున్నారు, కానీ ఎక్కడ అనేనే మనము నిరుత్సాహపడకూడదు, మనము అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు. మనము విశ్వాసముతో ఓపికతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓపికతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అదేవిధంగా ఓరిమి, మూడో విషయం ఏంటంటే ఓరిమి. అదే ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము ఓరిమి 10వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదవండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. ఓరిమి అవసరమయ్యున్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఓరిమి ఏం కావాలి ఇప్పుడు మనకు? మొదటిది స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన దృష్టికి మనము యథార్థంగా కనబడాలి, ఆయన దృష్టికి మనము నీతిగా కనబడాలి, ఆయన దృష్టిలో మనము నీతిమంతులుగా కనబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఇంతకు ముందే చెప్పాను నేను, ఎవరైనా కూడా సరే ఏదైనా మాట్లాడితే బాగుండదని చెప్పా. దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటలు వినండి, దేవుని వైపు చూడండి. అలా ఉండకపోతే మీరు ఇంకేదన్నా చేయాలంటే బయట పోయేసి మాట్లాడుకోనండి, బయట పోయి కూర్చొని ముచ్చట్లాడుకోనండి. నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వచ్చుచున్నవాడు ఆలస్యమని ఎంచుకొనక. అది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాము. ఆలస్యం ఎప్పుడు వస్తాడు? చెప్తూ ఉన్నది జరిగిపోతున్నాయి దినాలు, ఆయనేం వచ్చేది లేదు అని మనము ఆలస్యమని ఎంచుకున్నాం. ఆలస్యం ఎందుకు జరుగుతున్నది? యెషయా గ్రంథంలో మనం చూద్దాము 30:18 వచనం. యెషయా గ్రంథము 30:18 వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన కొరకు ఓపికతో ఓరిమితో కనిపెట్టుకున్న వారందరూ కూడా ధన్యులు. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మన మీద దయ చూపించవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనల్ని కరుణించవలనని ఆయన
ఆలస్యం చేస్తున్నాడు. యెహోవా న్యాయం తీర్చేటటువంటి దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ కూడా ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టువారు ధన్యులు. కాబట్టి మనము దేవుని నిమిత్తము, ఆయన నిమిత్తం మనం కనిపెట్టుకునే వారముగా ఉండాలా. ఎలా కనిపెట్టుకుని ఉండాలా? ఎలా కనిపెట్టుకుని ఉండాలా? జ్ఞానముతోనూ, మెలకువతోనూ, భక్తితోనూ, భయముతోనూ, విశ్వాసముతోనూ, నమ్మికతోనూ. దేవుడు వస్తానన్న దేవుడు రాక మానడు. తెస్తామన్నటువంటి దేవుడు తేక మానడు. వారి వారి క్రియలకు తగిన జీతము ఆయన తీసుకొని వస్తాడు. వారి యొక్క ప్రవర్తన ఫలము ఆయన వారికి ఇచ్చే దేవుడు. కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే మన మీద దయ చూపాలని. ఇంకా మారుతారు నా బిడ్డలు, ఇంకా మారుతారు, మార్పు చెందుతారు, మెలకువగా ఉంటారు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారు. ఇంకా 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 ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? మన మీద దయ, మన మీద ఆయన దయ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, కటాక్షము కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. అనుదినము నూతనంగా మన మీద ఆయనకి వాత్సల్యత పుట్టుతున్నదంట. మనల్ని సర్వసిద్ధం చేయటానికి, ఆయన కొరకు పవిత్రపరచుకొని నిత్య రాజ్యానికి ఆయన వారసత్వాన్ని ఇచ్చి వారసులుగా చేసుకునేదానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడమ్మా? అందరూ చెప్పాలి. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మన మీద దయ చూపవలనని, మన మీద కరుణ చూపవలనని. ఎందుకంటే ఆయన న్యాయంగా తీర్పు తీర్చేటటువంటి దేవుడు, అన్యాయస్తుడు కాదు, అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన దగ్గర అన్యాయం లేదు, అబద్ధం లేదు. ఆయన ఇచ్చిన మాటను జరిగించేవాడు, ఇచ్చిన మాట ప్రకారము రాబోతున్నాడు. వారి వారి క్రియలకు తగిన జీతము వారికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము మెలకువ కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలా. నీతిమత్వంతో ఆయన కొరకు ఎదురు చూడాలా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అతడు వెనుక తీస్తే అతని యందు నాకు సంతోషం ఉండదు. కాబట్టి మనకి ఏది అవసరమైనది? ఓరిమి. ఏం అవసరమైనది? ఓరిమి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. ఓరిమి. అక్కడ నుండి బయలుదేరి సూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినా కూడా చెప్పలేదంట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనల్ని వెంబడించి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నారంట. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకు కూడా నేను పంపబడలేదు అన్నాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లటకు వేయటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. ఎంత ఓపిక, ఎంత ఓపిక, ఎంత ఓరిమి, ఎంత సహనము. కొంచెం ఆలస్యం అయితే ఇక్కడ కేకలేస్తారు, కేకలేసేస్తారు. కొంచెం ఆలస్యం అయితే ఆమె ఆయన కాదు అంటున్నా కూడా సరే ఎంతో ఓపికతో, ఓరిమితో, సహనముతో ఆయన వెంబడించిందంట. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా. ఆమె ఓపిక గెలిపించిందా లేదా? ఆమె ఓరిమి ఆమెకి విజయాన్ని ఇచ్చిందా లేదా? ఇచ్చిందా? ఆమె అడిగింది దేవుని దగ్గర నుంచి పొందుకున్నదా? పొందుకున్నదా? ఏది ఆమెకు ఆ యొక్క జయాన్ని, ఆ యొక్క విజయాన్ని ఇవ్వటానికి కారణమైంది? ఓపిక, ఓరిమి. ఓరిమి అవసరం, ఓపిక అవసరం. మనిషికి ఎప్పుడు కూడా
ఓరిమి ఓపిక అవసరము. తొందరపడతనము దేనికి పనికిరాదు. నిదానమే ప్రధానం అన్నారు. నిదానమే ప్రధానం. మనము అరిసి గీ పెట్టినంత మాత్రాన మనం ఏమీ చేయము. ఓపిక ఫలిస్తుంది. ఓపికలో ఉన్న ఆశీర్వాదాలు మనము గ్రహించాలా. ఓపికలో ఉన్నటువంటి ఓరిమిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనము గ్రహించాలా. మరి కనాను స్త్రీ మరి దేవుని దగ్గరకు వచ్చి ఎంతో ఓరిమితో ఓపికతో ఆయన కొరకు కనిపెట్టింది. ఇచ్చేంత వరకు ఆయన్ని బ్రతిమలాడింది. ఇచ్చేంత వరకు ఓపికతో ఆయన వైపు చూసిందంట. చూసింది కాబట్టే ఆశీర్వాదాన్ని పొందుకున్నది. ఈరోజు మనమైనా అంతే. ఓపికతో ఆయన కొరకు మనము ఎదురు చూడాలా. ఓరిమితో ఆయన కొరకు ఎదురు చూడాలా. విశ్వాసము కలిగిన వారు విశ్వాసులు ఎలా బ్రతుకుతారంట? నీతిమంతులు ఎలా బ్రతుకుతారంట? ఇప్పుడు ఏ వైపు నుంచి వచ్చినా కూడా సరే వాక్యాన్ని పురించాల. ఏ వైపు వచ్చినా కూడా సరే దాన్ని నువ్వు సవ్యమైనటువంటి వాక్యంలోనికి తీసుకొని రావాలా. విశ్వాసము నీతి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీకు పెడతారు, పజిల్ పెడతారు, నీకు ఆ డ్యాసులు ఇస్తారు నీకు. మరి వాటిల్లో నువ్వు ఈ వాక్యాన్ని పురించే విధంగా ఏ రీతిగా నిన్ను ప్రశ్నించినా, మొదల నుంచి ప్రశ్నించినా, కొన నుంచి ప్రశ్నించినా వాక్యము నువ్వు సంపూర్తి చేయాలా. ఆ వాక్యాన్ని నువ్వు నింపాలా. అప్పుడు నీకు ఆ వాక్యము తెలిసి ఉంటేనే కదా నువ్వు చేయగలవు. ఎగ్జామ్స్కి వెళ్తాము మనము. ఆ ఎగ్జామ్స్కి రాయబోయేటటువంటి ఆ సబ్జెక్ట్ని మనం అంతా కూడా ప్రిపేర్ అయి ఉంటేనే కదా రాయగలుగుతాం. పోయి లేకుంటే రాయగలుగుతామా? ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయగలుగుతామా? ఆన్సర్ చేయలేక దాంట్లో ఫెయిల్ అవుతాం మనము. అవునా? అదే చదివి ఉంటే అన్నిటిని కూడా అటెంప్ట్ చేస్తాం మనము. అన్నిటిని కూడా ఆన్సర్ చేస్తాం. అన్నిట్లో కూడా మనకు మంచి మార్కులు మనకు వస్తాయి. అప్పుడు మనకు విజయము. దేని ద్వారా వచ్చింది ఆ విజయము? దేని ద్వారా వచ్చింది? విశ్వాసము ద్వారా వచ్చింది. విశ్వాసము ద్వారా. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అన్నది. విశ్వాసముతో నువ్వు చదివినప్పుడు, విశ్వాసముతో దాని కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు అది నువ్వు పొందుకుంటావు. అందుకే మనుషులకు ఏది అవసరమై ఉండదు? ఓరిమి అవసరమై ఉండదు. తొందరపడొద్దు. ఎందుకంటే దేవుణ్ణి ఆనుకోకపోవటం వల్ల మనకు అన్నీ తొందర అయిపోతాయి. దేవుని పైన ఆధారపడకపోవటం వల్ల మనకు అన్నీ కూడా తొందర, కోపం వచ్చేస్తుంది. నువ్వు చెప్పిన పని త్వరగా జరిగిపోవాలా, లేకపోతే నీకు ఏమొస్తుంది? అరుపులు వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తాయి, టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది. ఓమ్మో గట్టిగా ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, అస్సలు మనకు అర్థం కాకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే ఓపికతో కనిపెట్టు. ఏదైనా కూడా దేవుడు జరిగిస్తాడు, నువ్వు కాదు, నేనుగా జరిగించేది. కానీ నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి. ఓపికతో ఓరిమితో ఎదురు చూడాలి. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు శాంతి లేదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని మనము గమనించాల. మనపైన ఆయన దయ చూపించాలని, మనపైన ఆయన కరుణ కురిపించాలని, మనకు న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలని ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ధన్యులుగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నిశ్చింతంగా ఎప్పుడుంటున్నాము? ఆమె నిర్భయంగా ఉంటుందంట. జ్ఞానము కలిగిన స్త్రీ. మత్తయి సామెతలు జ్ఞానము కలిగిన స్త్రీని గురించి అమ్మా ఎత్తుకోవాలా, గబుక్కుని ఎత్తుకోవాలా. సామెతలు ఇంకొక మాటమ్మా, ఆమె రాబోవు కాల విషయమై 31:25 వచ్చిన చూడమ్మా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఎందుకుంటున్నాము నిర్భయముగా?
ఇక్కడ మనము ముందు చూసినట్లయితే ఆమె అన్నిటినీ కూడా సిద్ధపరచుకున్నది కాబట్టి రాబోవు కాలానికి ఆమె భయపడదు, నిర్భయముగా ఉంటుంది. ఎందుకంటే అన్నిటినీ సిద్ధపరచుకున్నది. ట్రైన్ వస్తుంది, ట్రైన్కి మనం ఎక్కాలన్నప్పుడు అక్కడ ఒక వస్తువా ఇక్కడ ఒక వస్తువా అది ఇది అని చెప్పేసి మనం పరుగులు ఎత్తుకుంటూ వాటిని సిద్ధపరచుకోకుండా వాటన్నిటిని కూడా కుదుర్చుకోకుండా ట్రైన్ వచ్చేసింది వెళ్ళిపోతుంది వాటిని ఎత్తుకొని మనం పరిగెత్తుకుంటూ ఉంటే మనం ఎక్కగలమా ట్రైన్ను? ఎక్కలేము. ట్రైన్ ఎన్ని గంటలకు వస్తున్నది? 12 గంటలకు వస్తున్నది. 12 గంటలకు వస్తే నువ్వు ఎన్ని గంటలకు ఇక్కడ సిద్ధపడతావు? అన్నిటినీ కూడా బ్యాగ్కి అన్నిటిని కూడా సిద్ధపరచుకొని అన్నిటిని కూడా రెడీగా పెట్టుకొని పలానా టయానికి ఆ ట్రైన్కి మనము ఆ సమయానికి అర్ధగంట ముందుగానే వెళ్ళి అక్కడ మనము వేచి ఉంటాము. అదేవిధంగా దేవుడు వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడో నీకు తెలియదు. ఆ ట్రైను 12 గంటలకు వస్తున్నదని నీకు టైమింగ్ ఇచ్చేశాడు కాబట్టి నువ్వు సిద్ధపడి అర్ధగంటకు ముందుకు అక్కడికి వెళ్తున్నావు. ఇది మనకు చెప్పలా. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జాములో వస్తాడో తెలియదు. కాలము నెరిగి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాలము నెరిగి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడు వస్తాడో ఆ టైంకి ఆ బస్సు వస్తుందని మనకు తెలుసు, ఆ టయానికి వెళ్తున్నాము. ఆ టయానికి ట్రైన్ వస్తున్నదని తెలిసి ఆ టయానికి వెళ్ళిపోతున్నాము. కానీ ప్రభువు రాకడ ఎప్పుడు? సెప్టెంబర్లో. ప్రభువు ఎప్పుడు వస్తున్నాడు? ఏ టైంలో వస్తున్నాడు? రాత్రి జాములో వస్తున్నాడా? ప్రొద్దుకురింగి వస్తున్నాడా? రేయి మొదటి జాములో వస్తున్నాడా? 4వ జాములో వస్తున్నాడా? తెల్లవారి వస్తున్నాడా? ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు. ఏ గడిలో వస్తున్నాడో తెలియదు. ఆయన ఏ గడిలో వచ్చినా ఏ దాసుడు మెలకువ కలిగి ఉంటాడో, ఏ దాసుడు సిద్ధపాటు కలిగి ఉంటాడో, ఏ దాసుడు భయభక్తులు కలిగి ఉంటాడో, ఏ దాసుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటాడో, ఏ దాసుడు తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు ఎదురు చూస్తుంటాడో ఆ దాసుడు ఎత్తబడిపోతాడు. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది అన్నారు. సంఘములో ఉన్నవాళ్ళు ఎవరు ఎత్తబడతారు? సంఘం ఎత్తబడుతుంది. సంఘములో ఉన్నవారు ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధులు. అదే ప్రకటన ఎవరు ఎత్తబడతారు? ప్రకటనలో మనం చూసినట్లయితే సార్ది సంఘానికి గారు చెప్తున్నాడమ్మా. 3వ అధ్యాయము కాదమ్మా, 3 చూడమ్మా. 3వ అధ్యాయం 3వ వచనం. నీవేలాగూ ఉపదేశం పొందితువో వేలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనిచి మారు మనసు పొందుము. నీవు జాగారూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గైడి మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు. ఎవరు ఎత్తబడతారంట? ఎవరైతే పవిత్రముగా పరిశుద్ధముగా ఎవరైతే తమ వస్త్రాన్ని కాపాడుకుంటారో. అదే ప్రకటన చూడమ్మా, 16వ అధ్యాయం అనుకుంటాం. 16, 15, 16 వచనాలు. ఎబ్రీ భాషలో అరమెగ్గతోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాము దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే తన వస్త్రాన్ని కాపాడుకుంటారో, వస్త్రం అనగా నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము,
తెల్లని వస్త్రాలు. నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలా. నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఆదాము అవ్వలు దేన్ని పోగొట్టుకున్నారు? మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత ఆ సమరయ మార్గంలో పోతున్నప్పుడు ఆ దొంగల చేతిలో పడ్డటువంటి ఆ మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు పోతున్నాడు. ఎక్కడికి పోవాలా? యెరికో నుండి యెరూషలేములోనికి పోవాలా. అవినీతిలో నుండి నీతిలోనికి రావాలా. అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి రావాలా. అపరిశుద్ధమైన దాంట్లో నుండి పరిశుద్ధమైన దాంట్లోనికి రావాలా. కానీ ఆ మనుషుడు ఎలా పోతున్నాడంట? యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్నాడంట. వెళుతున్నప్పుడు దొంగల చేతిలో పడ్డాడు. ఏం దోచుకున్నారు వాళ్ళు? ఏం దోచుకున్నారమ్మా? ఏం దోచుకున్నారు వాళ్ళు? అన్ని దోచుకున్నారా? ఏం దోచుకున్నారు అక్కడ? ఆడ మనకు చెప్పేశారు కదా. ఏం దోచుకున్నారు అక్కడ? ఎక్కడమ్మా వాక్యం ఉండేది? చూడండి, నా చెప్పాలి తొందరగా. ఎవరు? ఎక్కడుంది చెప్పాలి. నిత్యం ప్రార్థన చేస్తూ వాక్యం చదివేవాళ్ళు చెప్పాలి కదా. ఏమి చెప్పరా? దొరకటం లేదా? ఏది పోగొట్టుకున్నాడు? ఏ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు? ఏ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు? ఎక్కడుందమ్మా మాట? నీతి వస్త్రమా? పరిశుద్ధ వస్త్రమా? చెప్పు, ఎక్కడుందో చెప్పు. 10వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో. ముప్పై వచ్చిన చూడమ్మా. చాలమ్మా, అది చాలు. ఆ ఒక్క మాట కొరకే మిమ్మల్ని అడిగింది. ఏది దోచుకున్నారు? దొంగల చేతుల్లో పడ్డాడు. ఆయన దగ్గర వాళ్ళు ఏం దోచుకున్నారంట? వస్త్రము, బట్టలు దోచుకున్నారు. లేకుంటే ఏమన్నా నగలు నాణ్యాలు దోచుకున్నారా? ఏం దోచుకున్నారు? ఆదాము ఏం పోగొట్టుకున్నారు? మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. మరి ఈ మనుషుడు ఏం పోగొట్టుకున్నాడు? దొంగల చేతిలో పడి ఆయన బట్టలు పోగొట్టుకున్నాడు, అంటే వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీ దిశమల కనబడకుండా నీ వస్త్రమును కాపాడుకోమన్నాడు. ఏ వస్త్రాన్ని కాపాడుకోవాలి మనము? నీతి వస్త్రాన్ని మనము కాపాడుకోవాలా. రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలా. మనకిచ్చినటువంటి పెళ్లి వస్త్రాన్ని మనము కాపాడుకోవాలా. మనకిచ్చిన వస్త్రాన్ని మనము కాపాడుకోవాలా. మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలా. మనకిచ్చిన పరిశుద్ధత మనం కాపాడుకోవాలా. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేసినాడు. నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసినాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా చేసినాడు. ఆయన రక్తము ద్వారా మనం పవిత్రులుగా చేసినాడు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారా మనల్ని ఆయన తన రక్తము ద్వారా పవిత్రత, పరిశుద్ధత అనేది మనకిచ్చాడు ఆయన. ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని మనము పోగొట్టుకునే వారముగా ఉండకూడదు. అందుకే అన్నాడు, ఏ జాములో వస్తాడో తెలియదు, ఏ గడిలో వస్తాడో తెలియదు, నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆశీర్వాదం ఇయ్యి, నాకు సహాయం చెయ్యి, నాకు పొలాలు ఇవ్వు,
నాకు ఈ సమస్యను తీర్చు, నాకు ఆర్థిక ఇబ్బంది, నేను అప్పుల్లో ఉన్నాను, నేను వస్త్రాలు లేకుండా ఉన్నాను, నాకు ఇల్లు లేకుండా ఉన్నాను, నాకు వాకిల్ లేక ఉన్నాను. ఇదే మన ప్రార్థన. ఎప్పుడు కూడా మన ప్రార్థన వాటి కొరకు, వీటి కొరకు, ఈ లోకములో ఉన్న వాటి కొరకే మనము దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాము. పరలోక రాజ్యములో ఉండబోయే దానికి మనకు ఏం కావాలి? ప్రభువా, నా వస్త్రాన్ని కాపాడు నాయనా, నా జీవితాన్ని కాపాడు తండ్రి, ఈ లోక మాలిన్యములో నేను పడిపోకుండా నన్ను కాపాడయ్యా. ఈ లోకములో ఉన్న రోతైనటువంటి ఆ బ్రతుకుల్లో నేను మరలా చిక్కిపోకుండా, వదిలినటువంటి ఆ ఐగుప్తును మళ్ళా నేను ఆశ్రయించకుండా, విడిచిన ఆ పాపమనే వస్త్రాన్ని నేను మరలా ధరించుకోకుండా ఒక నూతన వస్త్రముతో నన్ను మీరు అలంకరించండి ప్రభువా. నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచు నాయన. నీ రాజ్యము కొరకు నన్ను సర్వసిద్ధం చేయి ప్రభువా. అన్ని కోణములలో ఎటు చూసినా, ఏ వైపు చూసినా నాలో ఎటువంటి లోపం కనబడకుండా లోపము లేని భక్తి నేను కలిగి ఉండాలి ప్రభువా. నేరము లేని భక్తి నేను కలిగి ఉండాలి ప్రభువా. నీ రాకడలో నేను ఎత్తబడాలి ప్రభువా. ఈ లోకములో నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నీ పరలోక రాజ్యములో నేను ఉండాలి ప్రభువా. నీతో నేను ఉండాలయ్యా, నీతో నేను సంచరించాలి ప్రభువా. వారు ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంతరింతురు అన్నాడు. సార్ది సంఘములో నేను ఏ జాములో వస్తానో తెలియదు, ఏ గడియలో వస్తానో తెలియదు, కానీ తమ వస్త్రాన్ని కాపాడుకున్నవారు ధన్యులు. అయ్యా, వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు మహాశ్రమల నుండి గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు అన్నారు. శ్రమలు అనేటివి వస్తాయి, శోధనలు అనేటివి వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. ఓరిమి, ఓపిక మనము కలిగి ఉండాలా. స్వస్థ బుద్ధి మనము కలిగి ఉండాలా. నీతి మనము కలిగి ఉండాలా. యథార్థత మనము కలిగి ఉండాలా. భక్తితో మనం ఉండాలా. లోపం లేని భక్తి, నేరము లేని భక్తి, యథార్థమైన భక్తి కలిగి మనము విశ్వాసముతో యేసు రాకడ కొరకు కనిపెట్టాలా. ఓపికతో వ్యవసాయకుడు ఆ యొక్క పంట కొరకు ఏ రీతిగా అయితే ఎదురు చూస్తాడో ఆ రీతిగా దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూడాలా. వస్తానన్నవాడు ఆలస్యంగా వస్తున్నాడు అనుకొని మనం తాత్సారంగా ఉంటే కుదరదు. నోహ కాలములో మరి వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నప్పుడు జలప్రలయం రానే వచ్చింది. ఆ యొక్క పడవ ఎత్తబడిపోయింది. మరి అక్కడ మిగిలిన వారందరూ, వినని వారందరూ కూడా ఆ జల మయమైపోయినారంట. ఆ జల ప్రళయంలో వాళ్ళందరూ కూడా లయమైపోయినారంట. అది ఈ రాకడకు సాదృశ్యంగా మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అలా మీరు ఉండొద్దు. తమ దిశమలను కనబడకుండా తమ వస్త్రాన్ని కాపాడుకున్నవాడే ధన్యుడు. నా నిమిత్తము కనిపెట్టుకున్నవాడే ధన్యుడు. తెల్లని వస్త్రాలు ధరించిన వారు నాతో కూడా సంచరింతురు. మరి దేవునితో కూడా ఉండబోయేటటువంటి ఆ సమయము, ఆ కాలము, దేవుడితో మనము సంచరించేటటువంటి, దేవుడితో మనం ఉండబోయేటటువంటి, దేవుడి సన్నిధిలో మనం గడపబోయేటటువంటి ఆ యొక్క సమయము కొరకు, ఆ యొక్క దినము కొరకు మనము ఎలా సిద్ధపడాలా, ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలా, ఎలా సిద్ధపడి మనము ఆయన కొరకు ఎదురు చూడాలా అన్నది దేవుని యొక్క వాక్యములోనే మనకు చూపిస్తున్నాడు కదా. కాబట్టి మనము జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, వివేకము కలిగి దేవుణ్ణి వెదికే వారముగా మనం ఉండాలా. దేవుణ్ణి వెదికే వారముగా మనం ఉండాలా. దేవుణ్ణి మనము అడిగే వారముగా ఉండాలా. దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలా. ఆ ఓరిమి ద్వారా మనం పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఈ లోకంలో ఓహోరం అంటే ఎంతకాలం మనం ఉంటాము, ఎంతకాలం జీవిస్తాము, ఎంతకాలం మనము ఈ సుఖభోగాలు యందు ఆనందిస్తాము. పరలోకములో ఉండబోయేటటువంటి ఆ యొక్క కృప కొరకు మనం ఎందుకు కనిపెట్టుకోలేము? దాని కొరకు మనం ఎందుకు ఎదురు చూడలేము? దాని కొరకు మనం ఎందుకు ప్రయాసపడలేదు? దాని కొరకు మనం ఎందుకు ప్రార్థించలేకపోతున్నాము? ఎవరు ప్రార్థించినా, ఏది ప్రార్థించినా వ్యాధి బాగవ్వాలా,
కుటుంబ సమస్య పోవాలా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోవాలా, ఈ పోవాలా, అయి పోవాలా, అయి కావాలా, ఈ కావాలా, పరలోక రాజ్యం కావాలి ప్రభువా, నాకు పరలోక రాజ్యంలో నీతో నేను ఉండాలి ప్రభువా, నీతో నేను సంచరించాలి ప్రభువా, నీతో నేను గడపాలయ్యా, నీతో గడిపే ఆ క్షణము నాకు కావాలి ప్రభా, ఆ దినము నాకు కావాలి ప్రభా, నేను నీతో ఉండాలయ్యా. ఈ లోకములో ఎంతమందితో ఎన్ని విధాలుగా నువ్వున్నా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధుడితో ఉండేటటువంటి ఆ యొక్క సంతోషము ఎవరితో ఉన్నా మనకు రాదు. కానీ ఈ లోకములో ఈ సంతోషమే మనకు చాలా హాయిని ఇస్తున్నది కదా, ఈ సంతోషమే మనకు చాలా నెమ్మదినిస్తున్నది. కానీ దాని కొరకు మనము ఎదురు చూడటం లేదు, దాని కొరకు అసలు ఊహించటం లేదు, దాని కొరకు మనం ఆలోచించటం లేదు. అది ఎలా ఉంటుందో అని కూడా మనము మన ఊహల్లో ఎక్కడ తెచ్చుకోవటం లేదు. ఏదో మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పోతున్నాము, ఇది. కానీ మన ముందు జరగబోయేటటువంటి పరిస్థితులు, మన యొక్క చనిపోయినటువంటి తర్వాత మన జీవితం ఎలా ఉండబోతున్నది, ఎక్కడ ఉండబోతున్నది, అదే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయమే అనుకుంటాను, 11వ అధ్యాయము 11, 13 చూడమ్మా. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఈలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు ఎగును కదా, వారికి వీలు కలుగుతుంది మరలా వెళ్ళట. ఎక్కడి నుంచి వచ్చాము మనము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా కూడా సరే మనము ఎక్కడి నుంచి వచ్చాము ప్రభా, నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలే అంది. కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ మాటలు ఎప్పుడో చెప్పుకున్నట్టుగా ఉన్నాయే, కొన్ని డౌట్లు. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఎప్పుడో జరిగినట్టుగా ఉన్నాయి, ఈ మాటలు ఎక్కడో సంభాషించినట్టుగా ఉందే ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనము ఒక విషయం గమనిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 4 నుంచి, ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడున్నామంట మనము? జగత్ పునాది వేయబడక మునిపే ఎక్కడున్నాం మనము? క్రీస్తులో. ఎక్కడ? ఆయన దగ్గర ఉన్నాం మనము, ఆయన దగ్గర. జగత్ పునాది వేయబడక మునిపే అక్కడున్నాం మనము. అందుకే ఇది ఎక్కడో జరిగినట్టుగా ఉందే, ఇది ఎక్కడో మాట్లాడినట్టుగా ఉందే, ఇది ఎక్కడో సంభాషించినట్లుగా ఉందే అని మనకి ఎందుకు అనిపిస్తున్నది అంటే, మనం ఎక్కడున్నామంట? మనము జగత్ పునాది వేయబడక మునిపే, జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని మనము ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాము మనము? ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెళ్ళాలా మనము? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన దగ్గరకు రమ్మంటా ఉన్నాడు. కాబట్టి మనం వచ్చిన దేశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు.
ఇదే సంతోషము, ఇదే లోకము, ఇదే ఆనందము ఇక్కడే అని మనము మైమర్చిపోతున్నాము. ఇదే అనుకుంటున్నాము. ఇంకొక లోకం ఉండదని ఎరగటంలే. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియటంలే. ఏ దేశం నుండి వచ్చామో మనకు తెలియటంలే. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియటంలే. ఇక్కడే ఉంటామో అనుకుంటున్నాము. ఇదే సంతోషము, ఇదే ఆనందము, ఇదే మనకు చాలా నెమ్మదినిస్తున్నది. ఇదే, ఇంకేమీ లేదు నా జీవితానికి. ఇంతకంటే భాగ్యము నాకు లేదు అని ఈ లోకంలో ఈ చిన్న సంతోషాన్ని బట్టి మనము ఆనందిస్తున్నాము. కానీ ఇంతకంటే సంతోషం ఎక్కడుందంట? పరిశుద్ధంగా జీవించేటటువంటి ఆ పరిశుద్ధుడితో తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో సంచరిస్తూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గణపరుస్తూ, ఆయన్ని మహింపరుస్తూ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని అక్కడ ఆనందంతో దేవుని యొక్క దూతలతో కూడా గానాలు, ప్రతిగానాలు, ప్రతిస్పందన. అబ్బో, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఒక్కసారి పడుకొని మనం ఎక్కడుండబోతా ఉన్నామో, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామేమో, చనిపోతామేమో అని నేను భయంగా ఉన్నది. ఆమె రాబోవు కాల విషయమై భయపడదు. ఎందుకు భయపడదు అని అంటే అన్నిటినీ కూడా సిద్ధపరచుకున్నది. ఆమె అన్నిట్లో కూడా సర్వసిద్ధముగా ఉన్నది కాబట్టి ఆమె భయపడదు. మనము కూడా అన్ని విషయాలలో సిద్ధపాటు కలిగి ఉంటే, ఏ జాములో వస్తాడో, ఏ గడియలో వస్తాడో తమ వస్త్రాలను కాపాడుకున్న వారే ధన్యులు. కాబట్టి మనకు ఏది అవసరమై ఉండదు? ఓరిమి. ఏదమ్మా? ఓరిమి. ఎన్ని విషయాలు మనం చెప్పాడు దేవుడు మనకు? మొదటి విషయం ఏం చెప్పాడు? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది. తర్వాత రెండో విషయం ఏం చెప్పాడు? ఓపిక కలిగి. అంటే వ్యవసాయకుడు ఓపికతో పంట కొరకు ఎదురు చూసినట్లుగా. తొలకరి వర్షం, కడవరి వర్షం వస్తుంది, నేను ఈ యొక్క పంటను అనుభవిస్తాను అనే ఒక ఓపిక. అదేవిధంగా ఓరిమి అవసరం మనకు. ఎందుకు? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని తృణీకారాలు ఏదొచ్చినా కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతూ ఉంటాడు. విశ్వాసము ద్వారా, ఓరిమి ద్వారా మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు అవి మనము లెక్కించలేము, వాటిని మనము ఎంచలేము. కాబట్టి అవన్నీ మనకు కావాలంటే ఈ లోకములో మనము స్వస్థ బుద్ధి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, దేవుని దృష్టిలో మనము నిందారహితులుగా ఉండాలా. ఆయన కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలా. ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు ప్రభువా. ఈ దినము నుంచి ఒక నూతనమైనటువంటి తీర్మానం, ఒక నూతనమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, లోపము లేని భక్తితో, యథార్థమైన భక్తితో, నీతి కలిగిన భక్తితో, నేరము లేని భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఆయన కొరకు ఎదురు చూసేవారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం అందరం కూడా మోకరించి పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడును ప్రేమరాజు, మన ప్రేమరాజు యేసు ప్రభు తండ్రి వస్తాడు. ప్రేమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు.
తీసుకుపోతాడు. ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రికి ఆల్ నైట్ ప్రేయరు 9:30 నుంచి 3:30 వరకు ఆల్ నైట్ ప్రేయరు. అందరూ కూడా ఆ ప్రార్థనకు సిద్ధపడి అందరూ కూడా రావాలా. ఎవరు కూడా రాకుండా ఉండొద్దండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకును మీ బిడ్డల కొరకును మీ కుటుంబాల కొరకు ఏడవండి. ఎవరి కోసం రావాలా? నా కోసం కాదు, దేవుడి కోసం కాదు, మీ కోసము మీ బిడ్డల కోసము దేవుడి సన్నిధానములో ప్రార్థించే వారముగా, దేవుడి సన్నిధానములో దేవుని కొరకు ఎదురు చూసే వారముగా, ప్రతి ప్రార్థనలో మనము దేవుడి సన్నిధిలో గడిపే వారముగా ఈరోజు ఆల్ నైట్ ప్రేయరు అందరూ కూడా సంసిద్ధంగా ఆ ప్రార్థనకి అందరూ రావాలని మీకందరికి కూడా తెలియజేస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటిని కూడా నీ చిత్తములో జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ప్రభువా, అయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలను బట్టి నా తండ్రి మా జీవితాలను నాయన మేము నాయన అదిగో శుభ్రం చేసుకున్న తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీ కొరకు నాయన ఎదురు చూసేవారముగా, నీ కొరకు నాయన సిద్ధపాటు కలిగి ఉండేవారముగా, నీ కొరకు నాయన నిరీక్షించే వారముగా, నీ కొరకు నాయన కనిపెట్టుకునే వారముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచండి ప్రభా. ఎవరు కూడా నాయన విడిచిపెట్టకూడదు నా ప్రభా, ఎవరు కూడా నాయన విడిచిపెట్టబడకూడదు నా ప్రభా. నాయన అందరూ కూడా ఎత్తబడాలి ప్రభువా, అందరూ కూడా నాయన నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. నీ కృపను పొందుకోవాలయ్యా, నీ నిత్యరాజ్యానికి వారసులవ్వాలయ్యా. అందుకే చెప్తున్నావు కదా, మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పిన దేవుడు నాయన. నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే వారముగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. కూడి వచ్చిన నాయన నీ బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్తున్న నాయన, చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేయండి అయ్యా తండ్రి. ప్రతి బిడ్డ నాయన జ్ఞానము కలిగి మెలకువ కలిగి ఉండటానికి సహాయం చేయ ప్రభా. ఏ బిడ్డలు కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు నాయన. అయ్యా ఏ బిడ్డలు కూడా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన అయ్యా నీ కొరకు నా తండ్రి కనిపెట్టుకోకుండా నాయన అయ్యా ఇతరమైన వాటి కొరకు నాయన అయ్యా ఇదిగో నాయన ఆలోచించేవారుగా ఉండకుంటా నా ప్రభ నాయన. ప్రతి బిడ్డ కూడా నాయన నీ కొరకు నా తండ్రి నాయన సిద్ధపాటు కలిగి నాయన ఏ టైంలో వచ్చినా కూడా నాయన తండ్రి యాక్టివ్గా నా తండ్రి నాయన సిద్ధపడి నా తండ్రి నాయన అయ్యా నీ కొరకు ఎత్తబడే స్థితిలో ఉండటానికి నాయన అయ్యా బిడ్డలందరూ కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయటానికి పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని కాపాడుకునేదానికి నాయన నీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేయమని, ఈ లోక మాలిన్యము నాయన అంటుకోకుండా మమ్మల్ని మేము నాయన నీ యొక్క కృపలో నీ యొక్క వాక్యములో కాపాడబడటానికి సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఇక్కడే కాదు నాయన ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి నా ప్రభా, నీ వాక్యమేనే బిడ్డలందరూ కూడా నా తండ్రి పరిశుద్ధపరచబడాలయ్యా, నీ రాజ్యం కొరకు సిద్ధపడాలి ప్రభా. అయ్యా అనాలోచనంగా ఏ బిడ్డలో ఉండకూడదు నాయన, నిర్లక్ష్యంగా ఏ బిడ్డలో ఉండకూడదు నా తండ్రి. అయ్యా అయ్యా నాయన నీ మాటలు ఎవరు కూడా త్రోసిపుచ్చకూడదు నాయన. నీ మాటలన్నీ కూడా నాయన పుట్టుమ వేయబడినట్టుగా నాయన అవునన్నట్టుగా ఉన్నాయే కానీ కాదన్నట్టుగా లేవు నా ప్రభా. అయ్యా నువ్వు చెప్పిన దేవుడు నా తండ్రి, మాట ఇచ్చిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు వస్తానన్న దేవుడు నాయన, రాకుండా నువ్వు ఆగవు నా ప్రభా. అయ్యా నువ్వు తెస్తామన్నటువంటి జీతము నాయన తేకుండా మానవు నా ప్రభా. కాబట్టి ప్రతి బిడ్డ భయం కలిగి భక్తి కలిగి నాయన నీ కొరకు అయ్యా సిద్ధపాటు కలిగి ఎదురు చూసే బిడ్డలుగా ఉండటానికి సహాయమును దయచేయమని మీకే నాయన ఇదిగో బిడ్డలందరినీ నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మరలా మేము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచేంత వరకు కూడా మా ప్రాణాత్మ శరీరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ రాత్రి జరిగేటటువంటి నాయన ఇదిగో నాయన ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ నా తండ్రి నాయన సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన నాయన నీ
పాదాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి దేవా. అందరినీ సిద్ధపరచు నాయన, అందరూ కూడా వచ్చి నాయన నీ పాదాల దగ్గర నాయన, అందరూ కూడా నాయన నిన్ను ప్రార్థించుకునే దానికి సహాయమును దయచేయండి అయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయమును దయచేయండి అయ్యా. నీ మాటలు విని నా ప్రభా, ఆ మాటల ప్రకారంగా జీవించుకునే దానికి సహాయమును దయచేయమని నా ప్రభా. అయ్యా ఇదిగో రాత్రి జరిగే ప్రార్థనని చేతులకు అప్పచెప్పుకుంటూ, నీ బిడ్డలను చేతులకు అప్పచెప్పుకుంటూ, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. చెప్పండి. అందరూ కూడా అలానే ఉండండి.